విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయవాడ జవహర్ ఆటోనగర్లో నిర్మించిన ట్రేడ్ సెంటర్ భవనం, ట్రేడ్ సెంటర్ హాల్, ఫెసిలిటేషన్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. జేఆర్టీ టాటా 122వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. ట్రేడ్ సెంటర్ భవనం, హాల్, ఫెసిలిటేషన్ సెంటర్ అభివృద్ధికి సహకరించిన దాతలకు, సంఘం పెద్దలకు ఘనంగా సత్కరించారు. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, ప్రదర్శన, అమ్మకాలు జరుపుకునేందుకు ట్రేడ్ సెంటర్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ చైర్మన్ అన్వి శివనాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ జవహర్ ఆటోనగర్లోని సన్లైట్ కంపెనీ వెనుక నూతనంగా నిర్మించిన శ్రీ బాయన బాబూజీ సునీతారాణి ఆటో క్లస్టర్ ట్రేడ్ సెంటర్ భవనం, ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం, భారతరత్న జేఆర్టీ టాటా 122వ జయంతి కార్యక్రమం, దాతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ది విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, జేఆర్డీ టాటా ఐలా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రేడ్ సెంటర్ భవనం, పోర్టుకోను విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ ఫినాన్స్ డైరెక్టర్ బాయన బాబూజీ, ఫెసిలిటేషన్ సెంటర్ను ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మలినేని నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం భవనం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అన్ని శివనాగేశ్వరరావు, మలినేని నారాయణ ప్రసాద్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, మాజీ అధ్యక్షుడు దాసరి రామకృష్ణ, ఏపీ ఎంఎస్ఎంఈ ఐఏ అధ్యక్షుడు డి దుర్గాప్రసాద్, విఐఈఎంఏ అధ్యక్షుడు బీవీఎస్టీ సాయి, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి శ్రీనివాసరావు, సంఘం సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని భారతరత్న జేఆర్డీ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్ని శివనాగేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ఆటోనగర్లో ఆటో క్లస్టర్ కంపెనీ ఆధ్వర్యంలో ట్రేడ్ సెంటర్ను నిర్మించామని, ఇందులో పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించవచ్చునని చెప్పారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, అమ్మకాలు, కొనుగోలు ఒక కేంద్రంగా ఉపయోగపడుతుందన్నారు. ఎవరైనా తమ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చునని, ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చునని తెలిపారు. జేఆర్టీ టాటా జయంతి రోజున ట్రేడ్ సెంటర్ను ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. ఈ పారిశ్రామికవేత్తలందరూ ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ట్రేడ్ సెంటర్ భవనం ఇది 15 సంవత్సరాల క్రితం మనకి క్లస్టర్ వస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా ఇది ట్రేడ్ సెంటరు. దీంట్లో మన ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్లు తయారైన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. అమ్మకానికి, కొనుగోలు కూడా ఇది ఒక కేంద్రంగా ముందు ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ రోజు నుంచి ఉపయోగంలోకి వచ్చింది. ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ కానీ ఎవరైనా వచ్చి మీటింగ్స్ అది పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రొడక్ట్లు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. వెనక కూడా రూములు ఉన్నాయి, కింద కూడా ఒక పెద్ద హాల్ ఉంది. ఈ ట్రేడ్ సెంటర్ జేఆర్డీ టాటా గారి 22వ జన్మదినోత్సవం పుట్టినరోజు సందర్భంగా మేము ఈ రోజున దీన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాము. గవర్నరు తాత పాపల ప్రకాశ్ రావు సహాయ సహకారాలతో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని అందరూ ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా అందరికీ ఈ సవినయంగా తెలియజేస్తున్నాం. చాలా ఇన్వెస్ట్ చేశాము. ఒకరోజు శివగారు నేను దీవిక రామారావు మాట్లాడుకుంటూ ఏంటి పరిస్థితి ఉందని రామారావు ఏమన్నా లేదా పండుగ నుంచి ఇస్తే బాగుంటుందంటే అబ్బాయి నాకు మాసం తప్పు నేను వెనకాల ముందుకామన్నాడు. సార్ శివగారు ఏమన్నారంటే నువ్వురా అది కూడా డబ్బులు లేవు, అది ఇది లేదు నువ్వు అంటే సరే ఇదే ఇప్పుడు స్మాల్ స్కేల్ ఏంటి వాడు బతుకు రామేటలో క్యాష్ కొని సేలేమో అప్పించి వాడు ఎప్పటికప్పుడు వాళ్ళ రీసెర్చ్ చేసుకొని వర్కర్స్ చేసుకునేటప్పుడు అటు బతుకు అయిపోతాడు. వాడు వాళ్ళ దానం చేసిన స్థితిలో కూడా ఉన్నాడు. అయినా నేనేం చేశానంటే ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉండగా అక్కడ వ్యవసాయం నుంచి హైదరాబాద్ దాకా అక్కడక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నాను. ఇబ్బందులు ఆ ల్యాండ్స్ రేట్ పెరగడం వల్ల నా బ్లౌజ్ తెచ్చుకోవడానికి కానీ దేవి కానీ మా పిల్లలు ఎదుగుతున్న చదివించాము, పెళ్లి చేశాము. రోజు మంచిగా ఆ రోజున ఆ 10 లక్షలు 1 లక్ష ఎంఎస్ఎంఈ చూడడానికి మాత్రం మా పిల్లలు చదువు ఇది చాలా ఇబ్బంది పడ్డా కూడా ఇదే రోడ్లు మేము స్టార్ట్ చేసుకుని సైట్ చేసుకుని అదే ఈ బిల్డింగ్ అంటే ఇలాగైపోయింది.
మంచి ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసేటప్పటికి శివగారు కానీ పెద్దలందరూ అసలు ఎంత ఫండ్ వస్తుందని కానీ ఇది కానీ నాకు ఇది కూడా లేదు. అలాగే గవర్నమెంట్ నుంచి కొట్టుకోలేంత రావాలి. అప్పటి ఇండస్ట్రీస్ నుంచి నా కొడుకులు అంటున్నాడు అమర్నాథ్ వాడు 20 రూపాయలు నాకు తెచ్చి పెట్టకపోతే ఎందుకు బాబాయ్ వస్తుంది ఎందుకు బాబాయ్ వస్తుందని చెప్పి వాడు నాకు ఎన్నో ఏదో చేస్తాను నాకేముందిరా ఈ డబ్బులే కావాలి అంటే ఆ జగన్ నేనే పొరపాటు చేసి నేను జాగ్రత్త అది అలా అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ పెద్దలందరూ ఆర్థికంగా కూడా చాలా చిన్నవాళ్ళు అయినా ఇంత పెద్ద మనసుతో మన కులమతాలు అతీతంగా కుటుంబం మనది అలాంటి చిన్నవాడికి ఏం పెట్టడం అనేది గొప్ప విషయం.